వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు అని చెప్పి గమనించాలి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోనే రాహు సంచారం చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో మీరు ఎక్కువ శాతంగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి సమయాన్ని, ధనాన్ని అధికంగా వెచ్చించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతమైన కాలమాన ప్రకారంగా ఓపిక, పట్టుదల ఉండడం అవసరం. కానీ తీవ్రంగా ఆలోచించడం వలన నరాల నొప్పులు అంటే స్పాండెడ్ సమస్యలు, వెన్నెముక సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి తీవ్రమైన ఒత్తిడికి, నిరాశకు గురి కాకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో కేతు సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ప్రేమికులకు మంచి కాలమని, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపైన ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. లేకపోతే అనేక రకాల సమస్యలు కొట్టిమెట్టుతాయి. భాగ్యస్థానంలో పంచమగ్రహ కూటమి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనిచర స్వామి భాగ్యస్థానంలో ఉండడం వలన పార్ట్నర్షిప్లు, అన్నదమ్ములు, భార్యాభర్త, ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి విధి విధానాలలో ఆవేశానికి సరైనటువంటి సమయం కాదు. ఓపిక, సహనం, పట్టుదల, ఓర్పు, నేర్పు ఉండగలగాలి. లేకపోతే మీ యొక్క జీవితం అధో పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నాయి. కనుక మీకు తెలిస్తేనే పనిచేయండి, తెలియలేకపోతే ప్రశాంతంగా ఉండండి. పెద్దవారి యొక్క సలహాలు స్వీకరించగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి, గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో గృహ మార్పు, వ్యాపార మార్పు, స్థల మార్పు అధికంగా ఉండబోతున్నాయి. కనుక వెళ్ళిన చోట ఎలా ఉంటుంది, ప్రమోషన్స్లో కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేసుకోకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అదే కాకుండా కృతికా నక్షత్ర పుణ్య జాతకులు విశ్లేషకులుగా, రాజకీయదారులకు సలహాదారులుగా, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేటు, సెక్రటరేట్లో క్రియాశీలకంగా ఉండడము, మిలిటరీ, పారామిలిటరీ, అలాగనే హోటల్ వ్యాపారాలు, చిన్నపిల్లల యొక్క ఆట వస్తువులు, వస్త్ర వ్యాపారం చేసేవారికి చాలా మంచి కాలము. రోహిణి నక్షత్ర పుట్టిన జాతకులు విఆర్ఓ, యామినేషన్స్, క్రియేటివిటీ, అలాగే ఆర్ట్స్, ప్రింటింగు, షర్ట్స్, పాలు, పెరుగు ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, జల ఉత్పత్తులు, సంపూర్ణమైన హోటలు, బిజినెస్లు, రెస్టారెంట్లు, అదే కాకుండా బేకరీలు, పెట్రోల్ బంక్స్, అలాగనే క్రూడ్ ఆయిల్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు, శానిటైజేషన్ వ్యాపారాల కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు లీడర్లు, నిర్వహణ, మేనేజ్మెంట్లు, సంపూర్ణ పబ్లిసిటీకి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, ట్రావెలింగు, ఉపాధ్యాయులు, టైలరింగు, వస్త్రాలు, పురుగుల మందు, ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క గూడ్స్ ఐటెంలు, అలాగనే సేంద్రియపు ఎరువుల క్రయ విక్రయాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.